బంధుమిత్రులందరికీ జై శ్రీరామ్. పండుగ పూట పాత మొగుడేనా? ఈ సామెత తప్పు. పండుగ పూట పాత మొగుడేనా అనే సామెత ఎప్పటినుంచో మనం వింటున్నాం కదా. ఈ మాటకున్న అర్థం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఇంతకు ఈ సామెత కరెక్టేనా? ఈ సామెత మన భారతీయ స్త్రీ యొక్క గుణమును తప్పుగా తెలిపే విధంగా అర్థాన్ని తెలపడం జరుగుతున్నది. మన భారతీయ సంప్రదాయానికి విరుద్ధమైన అర్థం ఇచ్చే విధంగా, అంటే పండుగ పూట కొత్త మొగుడు కావాలి అన్న అర్థం వచ్చేలా ఉంది. ఆడవారిని కించపరిచేలా ఈ సామెత ఉండడం బాధాకరం. నిజంగా ఈ సామెత ఇలానే ఉందా అని అనుమానం రావడంతో దీని ఆంతర్యం కోసం చిన్న పరిశోధన ప్రయత్నం చేశాను. అప్పుడు నాకు దొరికింది అసలైన సామెత. ఇది నిజమైన తెలుగు సాంప్రదాయ సామెత. అదే ఈ సామెత. పండుగ పూట పాత మడుగేనా. మరొక్కసారి చదవండి. పండుగ పూట పాత మడుగేనా. ఈ పురాతన సామెత ఇప్పుడు వెలుగు చూడడం చాలా సంతోషించదగిన విషయం. ఈ పాత సామెతకు అర్థం ఏమిటో మనం ఒక్కసారి చూద్దాం. మడుగు అంటే వస్త్రం అని అర్థం. పండుగ రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన ఆనవాయితీ. ఆ అర్థంలో పుట్టిన సామెత ఇది. పండుగ పూట పాత బట్టలు కాదు, కొత్త బట్టలు కట్టుకోవాలి అని. అప్పటి ప్రజల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు సరిగా లేని రోజులలో ఈ సామెత పుట్టుకురావడం జరిగింది. ఇకపై ఈ సామెతకు తప్పుడు ప్రచారం మనం చేయకూడదు. ఈ సామెతను సరైన రీతిలోనే పలికిద్దాం. మన భారతీయ స్త్రీ గుణాన్ని కించపరిచే సామెతను మర్చిపోదాం. పండుగ రోజు పాత మడుగేనా అన్న పాత సామెతనే ఇక నుంచి అందరం పలుకుదాం. మన తెలుగును పరిరక్షించుకుందాం. తెలుగువారిగా ఇది మన బాధ్యత. ధన్యవాదాలు.